చాలా ఘోరంగా ఉందన్న. మాకైతే అసలు గిట్టుబాటు లేదు మాకు అసలు. బుకింగ్ లో ఒకసారి గంటకు కూడా వస్తున్నాయి. పొద్దున నుంచి చేసి ఒక 1000 రూపాయలు కూడా రాదు. ఫైనాన్స్ లో సరిపోతుంది, అసలు రూమ్ కూడా సరిపోతుంది మాకు. స్కూల్ ఫీజు కట్టలేదు పిల్లలకి, చాలా ఇబ్బంది అవుతుంది అన్న మాకు. ఈ ర్యాపిడో ఓలా యాప్ ఏవైతే వచ్చాయి వచ్చిన తర్వాత ఇంకా పూర్తిగా ఇంకా మీరు స్వయంగా వెళ్ళి కస్టమర్ లెక్కించుకోవడం ఈ వ్యవస్థ అంతా పడిపోయిందా శాంతం? ఇంతకు ముందు చాలా బాగుంది అన్న. ఊబర్ కానీ ఓలా కానీ అక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి బస్సు ఫ్రీ అయినాయి. దాని వల్ల మొత్తం మాకు లాస్ అయిపోయి చాలా బాగుంది. బుకింగ్ పైసలు బాగా వస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి మాకు అసలు పైసలే లేవు. ఎలా ఇంకా రోజు రోజుకి ఇలా కష్టమైపోతున్న నేపథ్యంలో మీరు ఎలాంటి ప్రణాళికలు చూస్తున్నారు ఫ్యూచర్ లో? ఇంకా వేరే మంచి యాప్ వస్తే బాగుండే మాకు. వేరే ఏదైనా ఎక్కువ మనీ వచ్చేటట్లు ఉంటే బాగుంటుంది. ఏం డిసప్పాయింట్ చేస్తుంది యాప్ల్లో మీకు ప్రస్తుతం ఉన్న యాప్ల్లో? డ్రాప్ లొకేషన్ ఎక్కువ దూరం వస్తుంది, పికప్ తక్కువ వస్తుంది, మనీ తక్కువ వస్తుంది మాకు. ఇప్పుడు 12 కిలోమీటర్ అయితే నువ్వు 100 రూపాయలు అంటే వస్తుంది మాకు. అంతకుముందు 250 రూపాయలు వస్తుంది 12 కిలోమీటర్లు. యాప్ల వల్ల నష్టపోతున్నాం అంటారు మీరు బాగా? చాలా నష్టపోతున్నాం అన్న. కొంచెం కాదు, చాలా ఇబ్బంది ఉంది. ఏం చెప్పండి, మాకైతే ఇబ్బంది చాలా అవుతుంది. ఎన్ని ఇయర్స్ నుండి ఉన్నాయి ఫీల్డ్ లో? నేను ఫీల్డ్ లో చాలా రోజుల నుంచి ఉన్నా, 2018 నుంచి నడిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారాలు అందుతున్నాయి మీకు? ఏ ప్రభుత్వం మాకు సహకారం లేదన్న. అది 12,000 ఇస్తామని చెప్పారు, 1 రూపాయి వరకు మాకు ఇచ్చింది లేదు. 18 months అయితే వచ్చి అసలు మాకు 1 రూపాయి రాదు గవర్నమెంట్. ఏమన్నా మాకు హెల్ప్ చేస్తే బాగుండే. మాకైతే అడ్డలు ఏం లేవు. ఓన్లీ మేము ఆన్లైన్ బతుకుతాం, దీని మీద బతుకుతున్నాం. కానీ ఇట్లా అడ్డలు ఉన్నాయంటే అది వేరే ఉంటాయి, కానీ మాకు అసలు అడ్డలు ఏం లేవు. ఆన్లైన్ కొట్టుకునే బతుకుతున్నాం. మీకు పర్సనల్ గా ఏ ప్రభుత్వం నచ్చింది? కేసీఆర్ గారి ప్రభుత్వం నచ్చిందా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నచ్చిందా? ఇంకా పోయిన ప్రభుత్వం బాగున్నాయి. ఇప్పటికి ఇప్పుడైతే మాకు నచ్చలేదు అన్న. అసలు చాలా ఘోరంగా ఉంది మాకైతే ప్రభుత్వం. ఏం తేడాలు గమనించారు ఆ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో, ముఖ్యంగా మీ ఆటో రంగంలో? ఆటో రంగం అంటే ఇప్పుడు మాకు బస్సు ఫ్రీ పెట్టి చాలా దండ అయిపోయింది. ఆ బస్సు ఎక్కువ చాలా మంచిగా కూడా మాకు. బస్సు వచ్చిన వల్ల మాకు ఆటోలు నడుస్తలేదు, అసలు ఏమీ లేదు మాకు అసలు. అదే ముఖ్యంగా ఆటో లేడీస్ ప్రిఫర్ చేస్తారు, లేడీస్ ఎక్కువ ఎక్కుతా ఉంటారు. వాళ్ళకి ఫ్రీ బస్సులు పెట్టి అందరూ తరలిపోవడం వల్ల మీకు సరైన కొంచెం కూడా సపోర్ట్ దొరకట్లేదు. ముఖ్యంగా అంటే మాకు లేడీస్ చాలా ముఖ్యం మాకు. వాళ్ళకి అంటే ఎంత మంచి చేపించుకుంటారో అంత తీసేసుకుంటాం మేము. వాళ్ళ వల్ల చాలా ఉండే, కానీ వాళ్ళ బస్ ఫ్రీ నుంచి మొత్తం తెలిసి వాళ్ళ ఎటువంటి వాళ్ళే మాకు ఎక్కువ బుకింగ్ చేసుకున్నాడు. బస్ ఫ్రీ నుంచి మాకు అసలు బుకింగ్ లేదు, ఏం లేదు. గంట కూడా వస్తుంది రాదు. అది కూడా ఇంకా ఈ నేపథ్యంలో కాంపిటీషన్ రోజు రోజు పెరిగిపోతుంది. ఆటో వాళ్ళు కూడా ఇప్పుడు చూస్తుంటే ఎటు చూసినా చాలా ఆటోలు కనపడుతున్నాయి. వీళ్ళందరూ వచ్చేస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఏమైనా మార్పులు జరిగితే బాగుంది అనిపించిందా మీకు ఎప్పుడైనా? మార్పు అయితే బాగుందన్న. ఇప్పుడు బుకింగ్ లేక రోడ్ల మీద పెట్టుకుని కూర్చుంటారు గంటలు 2 గంటలు. బుకింగ్ ఉండదు, ఏముండదు. మాకు వేరే కిరాయిలు రావు. అట్లా ఉండే నాకు బస్ బాగాలేదన్న. మాకు చాలా నేను చెప్పానంటే నాకు ఇదే బాగాలేదన్న. కిరాయిలు అయితే ఇంక మానేశారన్న శాంతం? మానేసామన్నా. కాదు బుకింగ్ అయితే మరి వేరే ఏం లేదు మాకు అందుబాటులో. మాకు ఇదే దీని మీద బతుకు మేమైతే. చాలా ఘోరంగా ఉందన్న. మాకైతే అసలు గిట్టుబాటు లేదు మాకు అసలు. బుకింగ్ లో ఒకసారి గంటకు కూడా వస్తున్నాయి. పొద్దున నుంచి చేసి ఒక 1000 రూపాయలు కూడా రాదు. ఫైనాన్స్ లో సరిపోతుంది, అసలు రూమ్ కూడా సరిపోతుంది మాకు. స్కూల్ ఫీజు కట్టలేదు పిల్లలకి, చాలా ఇబ్బంది అవుతుంది అన్న మాకు. ఈ ర్యాపిడో ఓలా యాప్ ఏవైతే వచ్చాయి వచ్చిన తర్వాత ఇంకా పూర్తిగా ఇంకా మీరు స్వయంగా వెళ్ళి కస్టమర్ లెక్కించుకోవడం ఈ వ్యవస్థ అంతా పడిపోయిందా శాంతం? ఇంతకు ముందు చాలా బాగుంది అన్న. ఊబర్ కానీ ఓలా కానీ అక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి బస్సు ఫ్రీ అయినాయి. దాని వల్ల మొత్తం మాకు లాస్ అయిపోయి చాలా బాగుంది. బుకింగ్ పైసలు బాగా వస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి మాకు అసలు పైసలే లేవు. ఎలా ఇంకా రోజు రోజుకి ఇలా కష్టమైపోతున్న నేపథ్యంలో మీరు ఎలాంటి ప్రణాళికలు చూస్తున్నారు ఫ్యూచర్ లో? ఇంకా వేరే మంచి యాప్ వస్తే బాగుండే మాకు. వేరే ఏదైనా ఎక్కువ మనీ వచ్చేటట్లు ఉంటే బాగుంటుంది. ఏం డిసప్పాయింట్ చేస్తుంది యాప్ల్లో మీకు ప్రస్తుతం ఉన్న యాప్ల్లో? డ్రాప్ లొకేషన్ ఎక్కువ దూరం వస్తుంది, పికప్ తక్కువ వస్తుంది, మనీ తక్కువ వస్తుంది మాకు. ఇప్పుడు 12 కిలోమీటర్ అయితే నువ్వు 100 రూపాయలు అంటే వస్తుంది మాకు. అంతకుముందు 250 రూపాయలు వస్తుంది 12 కిలోమీటర్లు. యాప్ల వల్ల నష్టపోతున్నాం అంటారు మీరు బాగా? చాలా నష్టపోతున్నాం అన్న. కొంచెం కాదు, చాలా ఇబ్బంది ఉంది. ఏం చెప్పండి, మాకైతే ఇబ్బంది చాలా అవుతుంది. ఎన్ని ఇయర్స్ నుండి ఉన్నాయి ఫీల్డ్ లో? నేను ఫీల్డ్ లో చాలా రోజుల నుంచి ఉన్నా, 2018 నుంచి నడిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారాలు అందుతున్నాయి మీకు? ఏ ప్రభుత్వం మాకు సహకారం లేదన్న. అది 12,000 ఇస్తామని చెప్పారు, 1 రూపాయి వరకు మాకు ఇచ్చింది లేదు. 18 months అయితే వచ్చి అసలు మాకు 1 రూపాయి రాదు గవర్నమెంట్. ఏమన్నా మాకు హెల్ప్ చేస్తే బాగుండే. మాకైతే అడ్డలు ఏం లేవు. ఓన్లీ మేము ఆన్లైన్ బతుకుతాం, దీని మీద బతుకుతున్నాం. కానీ ఇట్లా అడ్డలు ఉన్నాయంటే అది వేరే ఉంటాయి, కానీ మాకు అసలు అడ్డలు ఏం లేవు.
వాళ్ళని కొట్టుకునే బతుకుతాం మేము. మీకు పర్సనల్ గా ఏ ప్రభుత్వం నచ్చింది? కేసీఆర్ గారి ప్రభుత్వం నచ్చిందా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నచ్చిందా? ఇంకా పోయిన ప్రభుత్వం బాగున్నాయి ఇప్పటికి. ఇప్పుడైతే మాకు నచ్చలేదు అసలు, చాలా ఘోరంగా ఉంది మాకైతే ప్రభుత్వం. ఏం తేడాలు గమనించారు ఆ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వంలో, ముఖ్యంగా మీ ఆటో రంగంలో? ఆట రంగం అంటే ఇప్పుడు మాకు బస్సు ఫ్రీ పెట్టి చాలా దండ అయిపోయింది. ఆ బస్సులు ఎక్కువ చాలా మంచిగా కూడా మాకు బస్సు వచ్చిన వల్ల మాకు ఆటోలు నడుస్తలేదు అసలు, ఏమీ లేదు మాకు అసలు. అదేలేండి, ముఖ్యంగా ఆటో లేడీస్ ప్రిఫర్ చేస్తారు, లేడీస్ ఎక్కువ ఎక్కుతా ఉంటారు, వాళ్ళకి ఫ్రీ బస్సులు పెట్టి అందరూ అటు తరలిపోవడం వల్ల మీకు సరైన కొంచెం కూడా సపోర్ట్ దొరకట్లేదు. ముఖ్యంగా అంటే మాకు లేడీస్ చాలా ముఖ్యం మాకు. వాళ్ళకి అంటే ఎంత మంచి చేపించుకుంటారో అంత తీసుకుంటాం మేము. వాళ్ళ వల్ల చాలా ఉండే కానీ ఇప్పుడు వాళ్ళ బస్ ఫ్రీ నుంచి మొత్తం తెలిసి వాళ్ళ ఎక్కువ అంటే వాళ్ళే మాకు ఎక్కువ బుకింగ్ చేసుకున్నారు. బస్ ఫ్రీ నుంచి మాకు అసలు బుకింగ్ లేదు, ఏం లేదు. గంట కూడా వస్తుంది రాదు అది కూడా. ఇంకా ఈ నేపథ్యంలో కాంపిటీషన్ రోజు రోజు పెరిగిపోతుంది. ఆటో వాళ్ళు కూడా ఇప్పుడు చూస్తుంటే ఎటు చూసినా చాలా ఆటోలు కనపడుతున్నాయి. వీళ్ళందరూ వచ్చేస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఏమైనా మార్పులు జరిగితే బాగుంది అనిపించిందా మీకు ఎప్పుడైనా? మార్కెట్ బాగుందన్న. ఇప్పుడు బుకింగ్ లేక రోడ్ల మీద పెట్టుకుని కూర్చుంటారు గంటలు 2 గంటలు. బుకింగ్ ఉండదు, ఏముండదు. మాకు వేరే కిరాయిలు రావు. అట్లా ఉండదు, బస్ బాగాలేదన్న మాకు చాలా. నేను చెప్పానంటే నాకు ఇదే బాగాలేదన్న. కిరాయిలు అయితే ఇంక మానేశారన్న శాంతం? మానేసాం అన్న. కాదు బుకింగ్ అయితే మాది వేరే ఏం లేదు మాకు అందుబాటులో. మాకు ఇదే దీని మీద బతుకుతాం మేమైతే.